Factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మామూలుగా మనం మొక్కులు మొక్కుతూ ఉంటాం. ఎక్కడికన్నా దేవాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానివ్వండి, లేదు ఎక్కడికి వెళ్ళకపోయినా మనం ఇంట్లో ఉండైనా పలానా కనుక మేము అనుకున్నది నెరవేరితే పలానా ఇది అని చెప్పి ఏదో ఒక మొక్కు మొక్కడమో, ముడుపు కట్టడమో ఇలాంటివి చాలా చాలా చేస్తూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో ఆ మొక్కులు మర్చిపోతుంటాము, కొన్ని సందర్భాల్లో గుర్తున్నప్పటికీ అవి తీర్చుకోలేకపోతుంటాం సరైన సమయానికి. అంటే ఎందుకు ఇలా అవుతుంది, ఆ మొక్కు తీర్చుకుందాం అనుకుంటున్నాం కానీ తీర్చుకోలేకపోతున్నాము అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు వెళ్ళలేకపోతున్నామే, ఇది ఆలస్యం చేయడం వల్ల ఏదైనా అనర్థాలు జరుగుతున్నాయా అని చెప్పి భయపడే వాళ్ళు ఉంటారు. ఇలాంటి మొక్కులు తీర్చుకోవడానికి సరైన సమయం ఏదైనా ఉందా? ఒకవేళ మర్చిపోయిన వాళ్ళు, అంటే మర్చిపోవడం అంటే మొక్కేదో మొక్కినా మనకు గుర్తుంటుంది, ఏ మొక్కేమో అనేది మర్చిపోతారు. అటువంటి వారు ఏం చేయాల్సి ఉంటుంది? ధరాయ విద్మహే సర్వశక్త్యై చ ధీమహి తన్నో ధరాః ప్రచోదయాతు. నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నః శ్రీనివాసః ప్రచోదయాతు. మొక్కులు నిజమే మీరు అన్నమాట. సంబంధం లేకుండా ఎందుకు మొక్కుకుంటున్నారో కూడా తెలియకుండా, ఈ మొక్కు దీనికోసం మొక్కుకున్నామనేటువంటి గుర్తుకు లేకుండా అనేక మొక్కులు మొక్కేసుకొని అవి తీర్చడానికి సమయం లేక ఎలా తీర్చారో తెలియక ఎంతోమంది ఇబ్బందులు పడుతుంటారు. తద్వారా ఆటంకములు, అప్పులు, అవమానాలు, అగచాట్లు, అన్యాయం, అనివార్యంగా జరిగేటువంటి అనర్థములు, ఇటువంటివన్నీ కూడా అనివార్యంగా జరిగేటువంటి విషయాలు అయితే అనర్థములు. ఇలా ప్రతి ఒక్కటి కూడా 8-9 విధానాలుగా మనిషిని పట్టేసుకుంటుంది. పూర్తిగా ప్రశాంతంగా వదలదు, అలా గట్టిగా పట్టుకొని కూడా కూర్చోదు. ఈ స్థితిలో మనిషి నిజంగా అల్లల్లాడిపోతూ ఉంటాడు ఏం అర్థం కాని పరిస్థితుల్లో. ఇట్లా ఏ మొక్కు ఎవరికి మొక్కాము అనేటువంటి విషయాలు ఏవీ తెలియకుండా సతమతమయ్యేటువంటి వారందరూ కూడా రేపు 21వ తారీఖు ఏప్రిల్ 21 శ్రవణ నక్షత్రమమ్మ. ఆ రోజునాడు శ్రీవారికి చేయవలసినటువంటి కొన్ని విధానాల్ని కనుక ఆచరించినట్లయితే అక్కడితో ఆ అగచాట్లకు స్వస్తి పలకచ్చు. అనేక మొక్కులు ఉంటాయి. రాముడి వారికి పెడతాము, కృష్ణుడికి పెడతాము, గణపతికి పెడతాము, అందరికీ గుర్తుండవు. ఈ యొక్క మొక్కులన్నిట్లని కూడా ఎవరు ఏ విధానాన్ని అనుసరించుకుంటూ వస్తారో అవన్నీ గుర్తులేనప్పుడు మన ఇంట్లో ఉన్న ముడుపులు ఉంటాయి. ఆ ముడుపులని కొన్ని విధానంలో సమర్పించుకోవడం చేస్తే ఆ రోజుతోటి ఈ జరుగుతున్న అగచాట్లు కానివ్వండి, అప్పులు, ఈ రకరకాలుగా ఉండేటువంటి సమస్యల నుంచి పరిపూర్ణంగా బయటపడతారు. ఎందుకు బయటపడతారు? ఆయనకి ఆపద మొక్కులు వాడు, అనాథ రక్షకుడు, ఆపద్బాంధవుడు అని అనేక పేర్లు ఉన్నాయి. అదేంటంటే మేము కష్టాలు అయితే పడుతున్నాం కానీ అనాథరం కాదు కదా అని మనం అనుకుంటాం. ఇవాళ నీకేదో లాటరీ తగిలి ఓ 10 రూపాయలు వచ్చినాయి, అందరూ మంచి చుట్టూ తిరిగారుగా. రేపొద్దున 10 రూపాయలు కంప్లీట్గా అయిపోయి మనకేదో 1 రూపాయి 2 రూపాయలు కావాల్సి వస్తే ఈ చుట్టూతో తిరిగిన వాళ్ళు కానీ రిలేషన్స్ ఎవరైనా 1 రూపాయి మనకి ఇస్తారా? అప్పుడు మనం అనాథరమా కాదా? అది అనాథలు అని అంటే ఎవ్వరూ లేని వాళ్ళని కదండి. అందరూ ఉండి కూడా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాడు అనాథ. అందరూ ఉండి కూడా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వాడే పరిపూర్ణమైన అనాథ. అంతేగాని అనాథాశ్రమంలో పిల్లలు ఉన్నారు కదా అంటే వాళ్ళు నిజమైన అనాథలు కదండి. వాళ్ళకి సర్వకాల సర్వావస్థలు ఎందు భగవంతుడు అనేవాడు అండగా ఉంటాడు. అందుకని ఎవరికి పుట్టినరోజున ఏదైనా వాళ్ళకి అక్కడ ఏదో ఒకటి భగవంతుడు భోజనానికి ఇబ్బంది లేకుండా వాళ్ళని చూస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళని అనాథలు అంటారు. సాక్షాత్ భగవంతుడు యొక్క సంతానమే వాళ్ళు. కానీ అనాథలు అంటే ఎవరు అంటే
10 మందికి ఉపకారం చేసి తనకు కష్టం వచ్చిన పరిస్థితులలో అయిన వాళ్ళనే కాకుండా తన భార్య కూడా తనని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని నీ బ్రతుకు నీది, నా బ్రతుకు నాది, నువ్వు అన్ని రకాలుగా మళ్ళీ స్థిరత్వం అయిన తర్వాత నేను తిరిగి వస్తాను అని అసలే బాధపడుతూ, అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా 10 రకాల బాధని దిగమింగుకొని అందరికీ అన్ని రకాల ఉపకారాలుగా చేసి ఇవాళ మనకు కష్టం వస్తే బయట ఎవ్వరు మనకి ఎలాంటి ఉపకారం చేయలేకపోయినా నా భార్య నాకు తోడుగా ఉంది కదా అనుకున్నటువంటి ఆమె కూడా సూటిపోటి మాటలు పొడుస్తున్నప్పుడు వాడు నిజమైనటువంటి అనాథ అవుతాడా కాదు? ఒక్క మాట చెప్పండి. అవుతారు. వాడు మానసికంగా అనుభవించేటువంటి ఆవేదన ఎవరికైనా చెబితే అర్థం చేసుకుంటారా? వింటారా? అబద్ధం చెప్తున్నాడనో అప్రమాణాలు చేస్తున్నాడనో అనుకుంటారు మినహాయిస్తే వాడు పడేటువంటి మెంటలు బాధ, మానసిక ఆవేదనలు అర్థం కావు ఎవరికి. ఇవన్నీ ఈ దేనికి జరుగుతాయి? ఎక్కడో అతనికి తెలియకుండా తన భార్యో లేదా నా కూతురి జీవితం ఇలా ఉంటే నేను ఇలా చేస్తాను, అత్తగారో మామగారో నా కొడుకు కోడలు బాగుంటే నేను ఇలా చేస్తాను చెప్పి అమ్మో నాన్నగారు వీళ్ళు ఎవరైనా ఏదన్నా ఒక మొక్కుకొని కనుక మర్చిపోతే అది వాడు అనుభవిస్తాడండి. అట్లా వాడు అనుభవిస్తాడు. ఎందువలన? నేను మొక్కుకోకూడదు, నాకు ఏదైనా కావాలంటే మా నాన్నగారు మొక్కుకోవచ్చు అనుకోని అవి మొక్కులు తీర్చలేకపోతే అది అనుభవించాల్సిన దారుణంగా అనుభవిస్తారు. అందుకని నేను ఇవాళ మొక్కుకుంటే నేను తీర్చకపోతే దానివల్ల వచ్చే అనర్థం లేదండి. నాకు తల్లిదండ్రులు బ్రతుకున్నంతకాలం నేను మొక్కుకోవడానికి అర్హత లేదు. నేను బ్రతుకున్నంతకాలం నా భార్యకి మొక్కుకోవడానికి అర్హత లేవు. ఏ దేవుడికి కూడా ఇది మొక్కడానికి అర్హత లేవు. మొక్కుకున్న ఉపయోగం లేదు అసలు. అది మా దంపతుల గురించి ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళ మొక్కు తీర్చుకోలేదు, అది మేము పడతాం. అది ఎవరైనా సరే అట్లా. అటువంటి స్థితి ఉన్న వాళ్ళు శ్రవణ నక్షత్రం రోజు 21వ తారీఖు వచ్చింది. ఆ రోజు నాడు చక్కగా స్వామివారికి తులసి పుష్ప సప్తగిరి అర్చన అని ఉంటుంది. ఆ అర్చనలో శుభ్రంగా పాల్గొని, ఒకటి తాత్కాలికం, 2 దీర్ఘకాలికం. తాత్కాలికం అంటే ఆ క్షణం వరకు, దీర్ఘకాలికము అంటే యావజ్జీవము కూడా వాళ్ళకి మరలా ఇప్పుడు ఏ రకమైనటువంటి మానసిక శారీరక ఇబ్బందులు ఆర్థికంగా అనుభవిస్తున్నారో అవి ఆ పరిసరాల్లోకి రాకుండా 7 రకాల విధానాల్ని వాళ్ళకి ఇవ్వడం కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళగలగాలి. ఆ రోజు నాడు వారి ఇంట్లో ఉండాలి ఆ రోజు నుంచి. దీనికి మేము ఇవి దృష్టిలో ఉంచుకొని భారతీయ శంకరపీఠం నందు 21వ తారీఖు శ్రవణ నక్షత్రం రోజు నాడు కొంత ఆరాధనని ప్రారంభం చేశాం. దీనికి ఈ ఆరాధనలో ప్రసాదం అనేటువంటిది 7 కాయిన్లు ఇస్తానండి. ఏం కాయిన్లు అండి? అవి ఇప్పుడు చెప్పను. అవి వారు ఆ చేతిలో ఆ కాయిన్లు పట్టుకున్నప్పుడు స్వామివారికి అర్చన చేసిన తర్వాత ఆ 7 కాయిన్లు దీర్ఘకాలిక ప్రయోజనములకై వెండివి ఇచ్చేది. రూపాయి కాయిన్లు కాదు, వెండి కాయిన్లు. దీర్ఘకాలిక ప్రయోజనముకై అవి ఇచ్చినప్పుడు అవి వారు ఎప్పుడైతే తీసుకెళ్ళి వారి ఇంట్లో దేవుడి దగ్గర బీరువాలను పెట్టుకుంటారో, దేవుడి దగ్గర కనీసం పెట్టుకుంటారో కాయిన్లు, వారి చేతిలో పట్టుకోగానే అర్థమైపోతుంది ఈ రోజు నుంచి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు పాలయ గోవింద శేషాచలపతి గోవింద వెంకటరమణ సంకటహరణ తవచరణ పాలయ గోవింద శేషాచలపతి గోవింద అన్నట్టుగా స్వామివారు ఇవాళ ఆ కాయిన్లు చేతిలో పెట్టిన తర్వాత ఈ రోజు నుంచి నా ఇంటికి వచ్చేస్తున్నారా స్వామివారు అన్నట్టుగా వాళ్ళ మనస్సుకి వాళ్ళకి ఒక రకమైన వైబ్రేషన్ వస్తుందమ్మా. ఆ స్వామివారు వచ్చి వాళ్ళ ఇంట్లో 7 కాయిన్ల రూపంలో కొలువై ఉన్నారు అంటే
వారికి ఇంకొకసారి మొక్కనో ఇంకోటనో వాడేవడో ఇబ్బంది వీడేడో ఏదో చేసేటటువంటి పరిస్థితుల్లో ఒక సమస్య వాడికి రాగలుగుతుందా? రాదు. అటువంటి అంతటి అద్భుతమైనటువంటి దివ్య యోగ భరితం అనేక రకాలుగా ఆటంకాలు, అప్పులు, అవమానాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే మనిషికి కష్టం అనేటువంటిది తీసుకొచ్చే విషయాలు ఎన్నో ఉంటాయి. అటువంటి వాటిల నుంచి ఆ రోజుతో బయటపడతారమ్మా. ఇక ఆ ఒక 7 కాయిన్లు ఎవరి ఇంటికైతే వస్తాయో, ఎవరింటికైతే ఎవరు తీసుకెళ్తారో వారి ఇంట్లో 7 అంటేనే వృద్ధి, అనేక రకములైన వృద్ధి. ఏ రకంగానూ కూడా వృద్ధి అనేటువంటి దానికి లోటు లేకుండా సుఖంగా ఉంటుంది వాళ్ళ జీవితం. కాబట్టి ఇటువంటిది ఏదైనా ఉన్నది అనుకున్న వారు వారి ఇంట్లో అయినా చేసుకోవచ్చు. లేదంటే భారతీయ శంకరపీఠంలో నిర్వహించేటువంటిది వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి ఏదైతే ఆరాధన చేస్తున్నామో అందులో పాల్గొని ప్రత్యక్షంగా స్వామివారికి అర్చన అనంతరం ఆ ఒక్క ఇచ్చేటువంటి 7 కాయిన్లు ఏవైతే ఉంటాయో నేను ఇచ్చేంత వరకు కూడా దాంట్లో ఉండేటువంటి అద్భుతాన్ని నేను చెప్పను. అవి చేతిలోకి పట్టుకుని చూసిన తర్వాత అనిపిస్తుంది. ఒళ్ళంతా ఒక రకమైన పులకిరంతో వచ్చి రోమాలు లెక్కపరుచుకుంటాయి మా చేతిలో పెట్టుకోగానే. అటువంటి వారి ఇంటికి తీసుకెళ్తే వారికి కర్మఫలము అనేటువంటి దాని శుభమే అనుభవిస్తారు తప్పితే దుష్కర్మ ఫలాన్ని అనుభవించరు కదా. కాబట్టి ఆ ఒక్క విధానంతో ఈ అనుకోకుండా రకరకాలుగా అనుకున్నటువంటి ఏవైతే ఈ యొక్క ముడుపులు అనేటువంటివి తీర్చలేక అనవసరమైన సమస్యలు మొత్తం కొని తెచ్చుకొని అయితే ఉన్నారో వాటి నుంచి పూర్తిగా బయటపడతారమ్మా. ఇందాక అనుకున్నాం కదా, మొక్కున్నాం కానీ మర్చిపోయాము ఏం మొక్కామో, అలాంటి వాటి నుంచి విముక్తి పొందుతారా లేదంటే అది గుర్తొచ్చి తీర్చుకునే అవకాశం? విముక్తి పొందుతారు. విముక్తి పొందుతారు. మన ఇంట్లో ఒక ముడుపు కట్టాం, మీరు ప్రత్యక్షంగా రాగలిగితే ఆ ముడుపు తీసుకొచ్చి దేవుడికి పెట్టామో తెలియదు, ఆ ముడుపు తీసుకొచ్చి ఇచ్చేయాలి. ఎప్పుడు కూడా మనం పెట్టినటువంటి పదార్థం లోపల దుమ్ము పట్టి ధూళి పట్టి ఏదైతే ఉంటుందో అది దాంట్లో జీవం పోయినట్టే, పనికిరాదు. కొంతమంది అన్ని ఒడ్లు మూట కడతారు, కొన్ని రోజులుగా బియ్యం మొత్తం పిండి అయిపోయి ఒడ్లు పొట్టు ఉంటుంది, అయిపోయింది ప్రారంభాలు అన్నీ. కాబట్టి కొంతమంది కొబ్బరికాయ ముడుపు కడతారు. ఆ కొబ్బరికాయ ముడుపు కట్టిన తర్వాత దాన్ని సమర్పించేటువంటి సమయంలో ఆ కొబ్బరికాయ ఏమవుతుంది, లోపల కొబ్బరికి మొత్తం నీళ్ళు మొత్తం ఆరిపోతాయి, కొబ్బరి మొత్తం కురుడి అయిపోతుంది. మరి ఎందుకు ముడుపులు కడతారో తెలియదు. అటువంటివి ఏదైనా ఉంటే ఆ రోజున పీఠాన్ని తీసుకుని వస్తే దాని తగ్గ ప్రాయశ్చిత్త పరిహారాలు అక్కడే మనం వెంటనే నివృత్తి చేయొచ్చమ్మా. ఓకే, అది పరిస్థితి. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.